హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ అకౌంట్స్కి సంబంధించిన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం నెంబర్ 11th ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ముందుగా చూడండి, ఈ సెకండ్ ఇయర్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 5 మార్క్స్వి అండ్ 10 మార్క్స్వి, నెక్స్ట్ 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ డిప్రిసియేషన్ సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు 11th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఓకేనా. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్కౌంట్ ఎక్స్పెండిచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కన్సైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ డిప్రిసియేషన్, ఈ 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రెజెంట్ మన యూట్యూబ్ ఛానల్లో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓకేనా. మిగతా 3 ప్రాబ్లమ్స్ కూడా ఈ 10 మార్క్స్ సంబంధించిన కన్సైన్మెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా 3 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రాబ్లం వచ్చేసరికి చూడండి. ఏ ప్రాబ్లం అంటే నోటింగ్ ఛార్జెస్ వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేవి డ్రావర్ బుక్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి, నెక్స్ట్ డ్రాయి బుక్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా. ముందుగా చూడండి, నోటింగ్ ఛార్జెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, నోటింగ్ ఛార్జెస్ అంటే అసలు ముందుగా మీనింగ్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఓకేనా. నోటింగ్ ఛార్జెస్ యొక్క మీనింగ్ ఏంటో. Noting charges. To obtain the proof of dishonor of a bill, it is resent to the drawee through a legally authorized person called notary public. Notary public charges a small fee for providing this service, known as noting charges. Noting charges are paid to the notary public by the holder of the bill, but ultimately recorded from the drawee because he is the responsible person for the dishonor. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటో మీనింగ్ చూడండి. ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా బిల్ మనకున్న 4 బిల్స్లో జనరల్ బిల్ అయినా, లేదా డిస్కౌంటెడ్ బిల్ అయినా, లేకపోతే ఎండార్స్డ్ బిల్ అయినా, నెక్స్ట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, ఆ బిల్ అయినా సరే, ఏ బిల్ అయినా సరే డిజానర్డ్ అయినప్పుడే మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఫ్రెండ్స్, ఓకేనా. అసలు నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మీనింగ్ టు అబ్టైన్ ద ప్రూఫ్ ఆఫ్ డిజానర్. ఓకేనా, బిల్ అనేది డిజానర్డ్ అయిందని తెలియచేయడానికి ఇట్ ఈస్ రీసెంట్ టు ద డ్రాయ్ త్రూ ఏ లీగల్లీ ఆథరైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ నోటరీ పబ్లిక్. ఏం లేదు ఫ్రెండ్స్, బిల్ అనేది డిజానర్డ్ అయిందని ఒక పర్సన్ చేత ఆ బిల్లుని ఇచ్చి డ్రాయికి చెప్పడం లేదా చూపించడం చేసే ఆ పర్సన్ని మనం ఏమంటామంటే నోటరీ పబ్లిక్ అని అంటాం. ఫ్రెండ్స్, ఆ నోటరీ పబ్లిక్ అనే అతన్ని ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా. నోటరీ పబ్లిక్ చార్జెస్ ఏ స్మాల్ ఫీ ఫర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్ నోన్ యాజ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, తను ఏం చేస్తాడంటే డ్రావర్ నుంచి బిల్లు తీసుకొని డ్రాయి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బిల్ అనేది డిజార్డ్ అయింది అని తెలియజేస్తాడు. ఫ్రెండ్స్, ఓకేనా. తెలియజేసినందుకు ఈ నోటరీ పబ్లిక్ అనే అతను కొంత ఫీజు అనేది తీసుకుంటాడు. ఆ ఫీజును మనం ఏమంటామంటే నోటింగ్ ఛార్జెస్ అని అంటాం. చూడండి, నోటింగ్ ఛార్జెస్ ఆర్ పేడ్ టు ద పబ్లిక్, నోటరీ పబ్లిక్ బై ద హోల్డర్ ఆఫ్ ది బిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బిల్ అనేది డ్రావర్ దగ్గరే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటరీ పబ్లిక్ అనే అతను ఏం చేస్తాడంటే డ్రావర్ నుంచి
నోటింగ్ ఛార్జెస్ అనేవి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఓకేనా, మీరు ఈ పాయింట్ అనేది నేను క్లియర్గా మొత్తం చెప్తాను చూడండి. నోటింగ్ ఛార్జెస్ ఆర్ paid to the notary public by the holder of the bill, but ultimately recovered from the drawee because he is the responsible person for the dishonored. ఓకేనా, ఈ నోటింగ్ ఛార్జెస్ అనేది అసలు ఎందుకు పే చేయాలంటే ఆ నోటరీ పబ్లిక్ అనే అతను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఈ బిల్ యొక్క హోల్డర్ డ్రావరే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే డ్రావర్ అనే అతను నోటింగ్ ఛార్జెస్ అనేవి ఆ అమౌంట్ ఎంతైతే అంత అమౌంట్ నోటరీ పబ్లిక్ ఇస్తాడు. ఓకేనా, డ్రావర్ ఇచ్చిన ఆ అమౌంట్ అనేవి ఎవరి నుంచి తీసుకుంటాడంటే డ్రాయి నుంచి తీసుకుంటాడు. డ్రాయి నుంచి ఎందుకు తీసుకుంటాడంటే ఎందుకంటే హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకేనా, అతని బాధ్యత మన బిల్ అనేది ఈ రోజు లేకపోతే ఈ నెల లేకపోతే ఈ సమయానికి కంప్లీట్ అయిపోతుంది, తను ఇచ్చిన గడువు అనేది కంప్లీట్ అయిపోతుంది అని గుర్తుంచుకోవాల్సిన ఆ రెస్పాన్సిబుల్ ఎవరిది? డ్రాయిది. అందుకని డ్రావర్ అనే అతను ఏం చేస్తాడంటే డ్రాయి నుంచి ఆ మనీ నోటింగ్ ఛార్జెస్ అనేవి తీసుకుంటాడు. అల్టిమేట్లీ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయి నుంచి తీసుకుంటాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏం లేదు, కంప్లీట్ మీనింగ్ ఏంటంటే నోటరీ పబ్లిక్ అనే అతను ఏంటంటే కొంత ఫీజుని ఛార్జ్ చేస్తాడు. ఆ ఫీజు మనం ఏమంటాం అంటే నోటింగ్ ఛార్జెస్ అని అంట. ఇది వచ్చేసరికి స్మాల్ ఫ్యూ అనమాట. ఈ నోటింగ్ ఛార్జెస్ వచ్చేసరికి 100 లోపే ఉంటుంది. ఫ్యూ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు అనమాట. ఓకేనా, దాన్నే మనం నోటింగ్ ఛార్జెస్ అని అంటాం అనమాట. కంప్లీట్గా మీనింగ్ ఇది. ఓకేనా, ఇది వచ్చేసరికి 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఈ విధంగా మనకి నోటింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిజానర్డ్ అయినప్పుడే మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఓకేనా, ఈ నోటింగ్ ఛార్జెస్ సంబంధించిన అమౌంట్ అనేవి డిజానర్డ్ అయినప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, ప్రీవియస్లో ఏంటంటే మామూలుగా ఉన్నప్పుడు డ్రాయి అకౌంట్ అటాట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని ఉండేది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నోటింగ్ ఛార్జెస్ యాడ్ అయింది కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే క్రెడిట్లో టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ చేయాలన్నమాట. టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ చేసి ఇక్కడ చూడండి నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ అనేవి సపరేట్గా రాయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ దగ్గర మనకి నోటింగ్ ఛార్జెస్ అనేవి ఎంత ఇస్తే అంత అమౌంట్ అనేవి రాస్తే సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంది, జనరల్ బిల్లులో ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ డిస్కౌంటెడ్ బిల్లులో నోటింగ్ ఛార్జెస్ ఉంటే మనం ఏ విధంగా రాయాలంటే చూడండి, వెన్ బిల్ వాస్ డిజార్డ్ అయినప్పుడే మనకి నోటింగ్ ఛార్జెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఏం లేదు, జస్ట్ ప్రీవియస్లో ఉన్నట్టే వదిలే అంతే ఉంచండి. ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ యాడ్ చేసి చూపించాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి ఎంట్రీ అనేది ఏమి రాయకుండా దీంట్లోనే అమౌంట్ నోటింగ్ ఛార్జెస్ యొక్క అమౌంట్ కూడా యాడ్ చేసి చూపించాలి. మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఎండాజ్డ్ బిల్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలి చూడండి. ఎండాజ్డ్ బిల్ వచ్చినప్పుడు కూడా డిజార్డ్ అయితేనే మనకి నోటింగ్ ఛార్జెస్ వస్తాయి. నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ యాడ్ చేసి రాయాలి. ఓకేనా, యాడ్ చేసి రాయాలి ఫ్రెండ్స్ వీటిలో కూడా. ఓకేనా, మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, మీకు క్లియర్గానే అర్థమైపోయింది. నెక్స్ట్ బిల్ వాజ్ డిజార్డ్, ఈ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, ఈ బిల్లుకి సంబంధించిన డిజార్డ్ అయితే మనం సపరేట్గా రాయాలి. టు బ్యాంక్ అని చెప్పి నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ సపరేట్గా రాయాలి. టు బ్యాంక్ అని క్రెడిట్ సైడ్లో మనకి నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ ఎంత ఉంటే అంత అమౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్లో చూపించాలన్నమాట. ఓకేనా, మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గానే అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు, నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి. ఓకేనా, ఫైనల్గా మనకి ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి, X sold 1000 rupees of goods to Y on credit. For that, X wrote a 3 months bill on Y and accepted by Y. On due date, bill was dishonored. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ అనే అతను ఏం చేశాడంటే 1000 రూపాయలు ఖర్చు చేసే గూడ్స్ని వైకి అమ్మాడు అనమాట. ఓకేనా, అందుకు గాను ఎక్స్ అనే అతను 3 months బిల్లు రాశాడు. ఆ బిల్ ఏమో వై అనే అతను యాక్సెప్ట్ చేశాడు. ఆ డ్యూ డేట్న ఆ బిల్ అనేది డిజార్డ్ అయింది. ఓకేనా, డిజార్డ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ప్రతి ఒక్క మోడల్లో నోటింగ్ ఛార్జెస్ అనేవి కనపడుతున్నాయి. ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి, నోటింగ్ ఛార్జెస్ మనకి ఇచ్చాడంటే కంపల్సరీగా ఆ బిల్ అనేది డిజార్డ్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా, చూడండి మనకి ఫస్ట్ జనరల్ బిల్కి సంబంధించిన ఏ వచ్చేసరికి చూడండి,
up to due date X return the bill and bill disarmed paid noting charges. ఓకేనా, జనరల్ బిల్ అనేది డిజార్డ్ అవ్వడం వల్ల నోటింగ్ ఛార్జెస్ అనేది పే చేశారు. ఎంత పే చేశారు? 20 రూపాయలు పే చేశారు. నేను చెప్పాను నోటింగ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడైనా సరే ఫ్యూ 100 రూపాయల లోపే ఉంటుంది అనమాట, తక్కువ. ఓకేనా, ఫ్యూ రూపీస్ అనమాట. ఫ్యూ అంటే 20. ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ మనకి అంత 20 రూపాయలు ఇచ్చాడు. నెక్స్ట్ బి వచ్చేసరికి డిస్కౌంటెడ్ బిల్ సంబంధించింది. ఎక్స్ దిస్ బిల్ వాస్ డిస్కౌంటెడ్ ఎట్ 6%. 6%కి డిస్కౌంట్ చేశారు. ఫైనల్లీ బిల్ వాస్ డిజార్నర్డ్. ఓకేనా, బిల్ అనేది డిజార్నర్డ్ అవ్వడం వల్ల 20 రూపాయలు అనేవి నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేశాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ సికి సంబంధించింది చూడండి. ఎక్స్ దిస్ బిల్ వాస్ ఎండార్స్డ్ టు ద హిజ్ క్రెడిటర్ జెడ్ ఆన్ డ్యూ డేట్ బిల్ వాస్ డిజార్న్డ్ అవ్వడం వల్ల 20 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేశాం. నెక్స్ట్ డి ఎక్స్ దిస్ బిల్ వాస్ సెంట్ ఫర్ కలెక్షన్ ఫర్ దట్ ద బిల్ డిజార్నర్డ్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, పేడ్ నోటింగ్ 20 రూపాయలు నోటింగ్ ఛార్జెస్ అని పే చేసాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఒక్కసారి మనకి నోటింగ్ ఛార్జెస్ అనేవి అమౌంట్ ఇచ్చాడంటే ఆ బిల్స్ అనేవి కంపల్సరీగా డిజార్నర్డ్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 by 1 ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఏముంది మనకి ఇక్కడ. మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్స్ సోల్డ్ గూడ్స్ టు వై. ఓకేనా, గూడ్స్ అనేవి సోల్డ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూడండి, వెన్ గూడ్స్ సోల్డ్ టు డ్రాకి గూడ్స్ సోల్డ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది అంటే డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లం బట్టి మనకి డ్రాయ్ అంటే ఎవరు వై కదా, సో అందుకని వై అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని ఎంటర్ చేశాను. బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు వై. ఓకేనా, వైకి మనం గూడ్స్ అనేది సోల్డ్ చేసాం కాబట్టి ఈ విధంగా వై అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాసాము. నెక్స్ట్ ఎంత అమౌంట్ 1000 రూపాయలు కదా, సో డెబిట్లో 1000 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్లో 1000 రూపాయలు ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ వెన్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ డ్రాయ్ నుంచి మనం బిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయి అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి అదే ఎంట్రీ అనేది రాశాను. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు వై. డ్రాయ్ అంటే ఎవరు ఇక్కడ మనకి వైయే కదా, సో అందుకని టు వై అకౌంట్ అని రాశాను. బీయింగ్ 3 months బిల్ రిసీవ్డ్. ఓకేనా, బిల్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు వై అకౌంట్ అని రాసాము. అమౌంట్ వచ్చేసరికి 1000 రూపాయలు కదా, సో డెబిట్లో 1000 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్లో 1000 రూపాయలు రాసాము. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఏలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఈ ఫస్ట్ 2 ఎంట్రీస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏకి సంబంధించిన జనరల్ బిల్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకేనా, అప్ టు డ్యూ డేట్ ఎక్స్ రిటర్న్ ద బిల్ అండ్ డిజార్నర్డ్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం. డిజార్నర్డ్ బిల్. ఓకేనా, ఈ జనరల్ బిల్లులో ఓకేనా డిస్కౌంట్ అయినప్పుడు జనరల్ బిల్లులో డిజార్నర్డ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయాలో చూడండి. డ్రాయి అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, ఈ విధంగా మనం రాయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇది వచ్చేసరికి ఏ కదా, సో అందుకని ఏ అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, డ్రాయి ఇక్కడ మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో డ్రాయి అంటే వై కదా, సో అందుకని వై అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ ద బిల్ డిజార్నర్డ్ ఆన్ డ్యూ డేట్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, బిల్ అనేది డిజార్నర్డ్ అవ్వడం వల్ల మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం అనమాట. ఓకేనా, చూడండి కంప్లీట్ ఇక్కడ ఫస్ట్ చూడండి ఎంత 1000 రూపాయలు 20 రూపీస్ అనమాట. నోటింగ్ ఛార్జెస్ 20 రూపీస్ కదా, సో అందుకని 1000 రూపాయలు 20 రూపాయలు వేసాం. నెక్స్ట్ ఇక్కడ బిల్స్ రిసీవబుల్ వచ్చేసరికి ఓన్లీ ఎంత 1000 రూపాయలు. నెక్స్ట్ బ్యాంక్ దగ్గర ఏం చేయాలంటే నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ రాయాలి. ఎంత అమౌంట్ ఇచ్చింది మనకి 20 రూపాయలు కదా, సో అందుకని 20 రూపాయలు ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ బికి సంబంధించిన ఎంట్రీస్ చూడండి. డిస్కౌంటెడ్ బిల్కి సంబంధించింది. ఎక్స్ దిస్ బిల్ డిస్కౌంటెడ్ ఎట్ 6%. ఫైనల్లీ బిల్ వాస్ డిజార్నర్డ్ ఆన్ డ్యూ డేట్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, బిల్ అనేది డిజార్నర్డ్ అవ్వడం వల్ల మనం ఏం చేసామంటే నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఎంట్రీస్ అనేవి ఏ విధంగా రాయాలో చూడండి. డిస్కౌంటెడ్ బిల్కి సంబంధించినవి బిల్ వాస్ డిస్కౌంటెడ్ ఎట్ బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ అయినప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా
టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి అది ఏంటి అనేది నేను ఎంటర్ చేశాను. ఇది వచ్చేసరికి బికి సంబంధించిన కదా, సో అందుకని బి అనేది ఎంటర్ చేశాను. బ్యాంక్ అకౌంట్ డేటార్ డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ అని రాశాను. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్, బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్. ఓకేనా, ఇక్కడ అమౌంట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయంటే చూడండి, మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, 6% ఇచ్చాడు కదా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే 1000 రూపాయలకి 1000 రూపాయలు ఇంటూ 6%, 6 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఎంత అమౌంట్ వచ్చింది, 60 రూపాయలు వచ్చింది. ఈ 60 రూపాయలు ఏంటంటే 12 నెలలకు అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓన్లీ 3 నెలలకే కావాలి. 3 నెలలకు కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 3 డివైడెడ్ బై 12 చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది కదా. ఓకేనా, ఇదే అనమాట డిస్కౌంటెడ్ సంబంధించింది. అందుకని డిస్కౌంట్ చేసిందంతా 15 రూపాయలు కదా, సో అందుకని 15 రూపాయలు ఎంటర్ చేశాను. ఓకేనా, 1000 రూపాయల నుంచి 15 తీసేస్తే అంత 985 రూపాయలు కదా, సో అందుకని 985 రూపాయలు ఎంటర్ చేశాను బ్యాంక్ దగ్గర. ఓకేనా, బిల్స్ రిసీవబుల్ వచ్చేసరికి 1000 రూపాయలు కదా, సో అందుకని 1000 రూపాయలు ఎంటర్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, డిస్కౌంట్ అనేది ఏ విధంగా చేశా అంటే అసలు మనకి అమౌంట్ ఎంత, 1000 రూపాయలు అనమాట. దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 6% ఫైండ్ అవుట్ చేయాలి. 6 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఈ 60 రూపీస్ అనేది మనకి ఏంటంటే సంవత్సరానికి మనకి కావాల్సింది ఏంది, 3 నెలలకే కావాలి. ఓకేనా, ఓన్లీ 3 మంత్స్కి కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 60 ఇంటూ 3 డివైడెడ్ బై 12. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే 60 రూపాయలు అనేది సంవత్సరానికి, మనకి ఓన్లీ కావాల్సింది 3 నెలలకే కావాలి. 3 నెలలకు కావాలన్నప్పుడు 60 ఇంటూ 3 డివైడెడ్ బై 12 చేస్తే మనకు వస్తుంది అనమాట. ఎంత వచ్చింది, 15 వచ్చింది కదా. అదే 15 అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట, డిస్కౌంట్ అనేది. ఓకేనా, బ్యాంక్ అకౌంట్లో ఏం చేశానంటే ఆ 1000 రూపాయల్లో నుంచి 15 రూపాయలు తీసేస్తే 985 రూపాయలు కదా, సో అదే అమౌంట్ అని ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ డిస్కౌంట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 15 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ టు బిల్స్ రిసీవబుల్. ఓకేనా, అమౌంట్ ఎంత, 1000 రూపాయలు కదా, సో అందుకని 1000 రూపాయలు ఎంటర్ చేశాను. ఫైనల్గా మనకి నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్. ఓకేనా, బిల్ అనేది డిస్కౌంటెడ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఆన్ అయింది కాబట్టి మనకి డిజాండ్ అయింది కాబట్టి మనకి నోటింగ్ ఛార్జెస్ సంబంధించిన ఎంట్రీ వచ్చేసరికి ఏముంది, డ్రా ఈ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, మీరు చూడొచ్చు ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ యాడ్ చేసి రాయాలి. నేను మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా రాశాను. ఓకేనా, నోటింగ్ ఛార్జెస్ అనేవి దీంట్లో యాడ్ చేసి చూపించాలన్నమాట. చూడండి, బై అకౌంట్ డేటార్ అంటే ఇక్కడ డ్రాయి అంటే మనకి ప్రాబ్లం ఎవరు, వైఏ కదా, సో అందుకని బై అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాశాను అనమాట. బీయింగ్ ద అమౌంట్ పేడ్ టు ద బ్యాంక్ ఆన్ డిజార్నర్డ్. ఓకేనా, సో పేడ్ నోటింగ్ ఛార్జెస్. బిల్ అనేది డిజార్నర్డ్ అవ్వడం వల్ల మనం ఏం చేసాం, నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే బై మిస్టేక్ మర్చిపోయాను యాడ్ చేయడం, 20 రూపాయలు యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. మీరు కంపల్సరీగా యాడ్ చేయండి. ఇక్కడ 1th డిజిట్, ఇక్కడ 10th డిజిట్లో 2 వేస్తే సరిపోద్ది. ఓకేనా, 2 అనేది ఎంటర్ చేయండి, నేను మర్చిపోయాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ సి అనమాట, సి చేయాలి. ఓకేనా, సి వచ్చేసరికి చూడండి, ఎక్స్ దిస్ బిల్ వాస్ ఎండార్స్డ్ టు హిజ్ క్రెడిటార్ జెడ్ ఆన్ డ్యూ డేట్ ద బిల్ వాస్ డిజార్నర్డ్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, డిజార్నర్డ్ అవ్వడం వల్ల మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం. ఓకేనా, దీనికి సంబంధించిన ఎంట్రీస్ వచ్చేసరికి ఏ విధంగా రాయాలో చూడండి. ఎండార్స్డ్ బిల్లుకి సంబంధించినవి. ఓకేనా, వెన్ బిల్ వాజ్ ఎండార్స్డ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎండార్జీ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాయాలి. చూడండి, ఎండార్జీ ఇక్కడ మనకి ఇచ్చిన ఇక్కడ ఉన్న ఈ సి పాయింట్లో ఎండార్జీ అంటే ఎవరు, జెడ్డే కదా, సో అందుకని జెడ్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అని రాసాను. చూడండి, జెడ్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్. ఓకేనా, బీయింగ్ ద బిల్ ఎండార్స్డ్. ఓకేనా, ఎండార్స్డ్ అవ్వడం వల్ల జెడ్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాసాము. ఎంత అమౌంట్, 1000 రూపాయలు, సో ఎందుకని 1000 రూపాయలు ఎంటర్ చేసాము. నెక్స్ట్ డిజార్నర్డ్ అవ్వడం వల్ల మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం. నోటింగ్ ఛార్జెస్ అనేవి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డ్రాయి అకౌంట్ డేటా టు ఎండార్జీ అకౌంట్ అని రాయాలి. ఓకేనా, నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ యాడ్ చేసి రాయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రాయి అకౌంట్ డేటా టు ఎండార్జీ అని రాసాము. ఇక్కడ ఎండార్జీ అంటే ఎవరు, జెడ్ కదా, సో అందుకని జెడ్ రాసాము. బీయింగ్ దిస్ being the dishonored of y as substance endorsed to
జెడ్ అండ్ పెయిడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, నోటింగ్ డిజాల్వ్ అవ్వడం వల్ల మనం నోటింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ చేసాం. ఇక్కడ నేను చూడండి, నేను కంప్లీట్గా ఇక్కడ చూపించాను. అమౌంట్ యాడ్ చేసి రాయాలి అని అన్నాను కదా, సో అందుకని మీరు యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేసి రాశాను. పర్టికులర్గా డిఫరెంట్గా నేను చూపించలేదు. డైరెక్ట్గా నోటింగ్ ఛార్జెస్ 1000 రూపాయల 20 రూపీస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 1000 రూపాయలు 20 రూపీస్ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే డీకి సంబంధించినవి చూడాలి. ఎక్స్, దిస్ బిల్ వాజ్ సెంట్ ఫర్ కలెక్షన్ ఫర్ దట్ ద బిల్ డిజార్డ్ పేడ్ నోటింగ్ ఛార్జెస్. ఓకేనా, నోటింగ్ ఛార్జెస్ అనేవి 20 రూపాయలు పే చేశాను అనమాట. ఓకేనా, చూడండి దానికి సంబంధించిన ఎంట్రీస్ వచ్చేసరికి ఏ విధంగా రాయాలంటే ఇక్కడ చూడండి, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్కి వెళ్ళినప్పుడు మన ఎంట్రీ వచ్చేసరికి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాయాలన్నమాట. చూడండి అదే ఎంట్రీ అని నేను రాశాను. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ద బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఓకేనా, అమౌంట్ ఎంత ఉంది? 1000 రూపాయలు. సో 1000 రూపాయలు క్రెడిట్లో 1000 రూపాయలు ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలి? డ్రాయి అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ చూడండి నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ సపరేట్గా రాయాలి. ఓకేనా, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా రాశాను అనమాట. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ మీరు డ్రాయి అంటే ఎవరు? వయ్యే కదా, సో వై అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, బీయింగ్ ద బిల్ డిజార్డ్ ఆన్ డ్యూ డేట్, సో పేడ్ నోటింగ్ ఛార్జెస్. డిజార్డ్ అవ్వడం వల్ల మనం ఏం చేసాం? నోటింగ్ ఛార్జెస్ అనేవి పే చేసాం. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే డెబిట్లో ఆ 2 అమౌంట్లు యాడ్ చేయాలి. బట్ క్రెడిట్లో వచ్చేసరికి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్కి ఏమో 1000 రూపాయలు, నెక్స్ట్ బ్యాంక్కి ఏమో 20 రూపాయలు ఎంటర్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే డ్రావర్ బుక్లో ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 ఎంట్రీస్ అనేవి చూడండి. ఫస్ట్ ఈ 4 మోడల్స్లో ఫస్ట్ 2 ఎంట్రీస్ అనేవి ప్రతి ఒక్క మోడల్కి సేమ్ అనమాట. ఓకేనా, అందుకే నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం గ్రీన్ కలర్లో హైలైట్ చేసి చూపించాను. ఈ 4 మోడల్స్లో ఫస్ట్ 2 ఎంట్రీస్ అనేవి సేమ్ కాబట్టి నేను ఏం చేసామంటే ఈ ప్రాబ్లంలో ఓన్లీ 1 టైమే ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, అందుకని ఎక్కువ సార్లు మళ్ళీ ఎందుకులే, అన్ని 4 మోడల్స్కి కామనే, కానీ నేను ఓన్లీ జస్ట్ 1 టైమే ఎంటర్ చేశాను అనమాట. అదే మిగతా అంతా సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏం లేదు. ఓకేనా, ఈ విధంగా మనం డ్రావర్ బుక్లో ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే డ్రాయి బుక్లో ఏ విధంగా ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇది మాత్రం కామనే ఫస్ట్ 2 అనేవి. ఓకేనా, చూడండి డ్రావర్ బుక్లో ఏ విధంగా వస్తాయి అనేది. వెన్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఫ్రమ్ డ్రావర్ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్ అనే వస్తుంది. ఓకేనా, అదే రాశాను చూడండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో డ్రావర్ అంటే ఎవరు? ఎక్స్ కదా, సో అందుకని ఎక్స్ ఎంటర్ చేశాను. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్. ఓకేనా, డ్రావర్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఎంటర్ చేసినంత 1000 రూపాయలు, క్రెడిట్లో 1000 రూపాయలు ఎంటర్ చేశాను. నెక్స్ట్ వెన్ బిల్ వాజ్ యాక్సెప్టెడ్, మనకి బిల్ అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది? డ్రావర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి అదే అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. డ్రావర్. ఓకేనా, డ్రావర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ అనేది చూడండి. డ్రావర్ అంటే మనకి ఎక్స్ కదా, సో అందుకని ఎక్స్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ నరేషన్ వచ్చేసరికి బీయింగ్ బిల్ వాజ్ యాక్సెప్టెడ్, అమౌంట్ అంతా 1000 రూపాయలు. ఓకేనా, ఇక్కడ 1000 రూపాయలు. ఓకేనా, మళ్ళీ మనకి ఈ డ్రాయి బుక్లో నోటింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేయాలంటే చూడండి, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ అకౌంట్ అని రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఏం లేదు, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి మనం ఓన్లీ నోటింగ్ ఛార్జెస్ అనేవి డెబిట్లో ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, బీయింగ్ బిల్ డిజార్డ్ ఆన్ డ్యూ డేట్, సో నోటింగ్ ఛార్జెస్ పేడ్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా, బిల్స్ పేబుల్ ఏమో జస్ట్ 1000 రూపాయలు. నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ అంతా మనకి 20 రూపీస్ కదా, అందుకని 20 రూపీస్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఎక్స్, డ్రావర్ అంటే ఎక్స్ కదా, సో అందుకని ఎక్స్ అనేవి ఎంటర్ చేసాం. టోటల్ మనకి ఈ 2 కలిపితే అమౌంట్ ఎంత? 1000 రూపాయలు 20 రూపీస్ కదా, సో అందుకని ఈ విధంగా రాసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మన ఈ నోటింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలనేది. కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం 9th ప్రాబ్లం అయినా సరే, 10th అయినా సరే, 11th అయినా, ఇంకా ఫ్యూచర్లో చెప్పబోయే ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు వినే ముందు ఫస్ట్ నుంచి
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఆ 8 ప్రాబ్లమ్స్ విన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వినండి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమైతేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా? అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే ఆ 8 ప్రాబ్లమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇన్ కేస్ మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.